ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు మన యొక్క ధ్యాన పాఠ్య భాగంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోదాము. 17వ అధ్యాయము. 17వ అధ్యాయంలో 4వ వచనము చూసినప్పుడు, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నముతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఈ యొక్క వచనాన్ని మనము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో 4వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన ఈ యొక్క స్త్రీ యొక్క బ్రతుకు ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ వర్ణించుచూ ఉన్నాడు. ఈ యొక్క స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని, ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. ఈ యొక్క మర్మమును గూర్చి ఈ మర్మము ఈ లోకములో చాలా ప్రాచీనమైన పాతుకొని పోయిన ఆచార వ్యవహారాలతో విగ్రహారాధనతో మత్తులైన వారి యొక్క భక్తితో ఆరాధించబడుతూ ఉన్న ఈ యొక్క వేశ్య, ఈ వేశ్య తన యొక్క బ్రతుకు ఏ విధంగా అలంకరించబడి ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 4వ వచనములో ధూమ్ర